హాయ్ గైస్, మనం చూస్తున్నట్టయితే నిన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లారు. స్టేషన్ నుంచి చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. ఇదంతా 1 డే ఆఫ్ టైమ్ లో అరెస్ట్ అయ్యిండు, బెయిల్ కి అప్లై చేసిరు, జైలుకి వెళ్ళిండు. నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి వచ్చిండు. ఇవాళ 6:39 మార్నింగ్ కి ఇలా తిరిగి వచ్చిండు. ఫర్ గివింగ్ us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. యాక్చువల్ గా దీని వెనకాల చాలా కథలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఆ పైత్యంతో, అంటే ఆ కోపంతో అల్లు అర్జున్ అంతు చూస్తా, ఈయన సంగతి చూస్తా అనే విధంగా కావాలని అరెస్ట్ చేశారేమో అని చాలా వరకు కథనాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది ఆ టైప్ ఆఫ్ న్యూస్. బట్ ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఇక్కడ అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడే విషయాల కంటే సంధ్య థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ పోయినప్పుడు తొక్కిసలాట జరిగిన వెంటనే ఎవరైతే ఆ మహిళ ఉందో రేవతి హాస్పిటల్కి వెళ్ళడం, ఆమె చనిపోవడం అండ్ ప్రమాదవశాత్తు ఆ అబ్బాయికి కూడా ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ హాస్పిటల్లో ఉండడం, ఇదంతా మనం చూసినాం. సో అట్లా జరిగిన నెక్స్ట్ డేనే అల్లు అర్జున్ మీద కేసు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే కథనాలు మనకు వినిపించాయి. ఎందుకు అనంటే వాళ్ళు అక్కడికి వస్తున్నట్టు రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వలేదని పోలీసు వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది వాదన. సో ఈ వాదనలో భాగంగా 2 days బ్యాక్ ఏమైందంటే అల్లు అర్జున్ థ్యాంక్ యూ ఇండియా మీట్ అని ఢిల్లీలో పెట్టాడు. ఢిల్లీలో మీట్ జరిగిన వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫ్రీ టైంలో చూసుకొని తెలంగాణ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి 105 అండ్ రెడ్ విత్ 181 నాన్ బెయిలబుల్ కేసు అనేది మీ మీద వారెంట్ అయింది సార్, కేసు వారెంటీ ఉంది కాబట్టి వీఆర్ అరెస్టింగ్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తాం. ఆ ఇంటి దగ్గర జరిగిన సెల్లార్లో జరిగిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం, మనం వీడియోలు చూసినాం. బట్టలు మార్చుకుంటుంటే బెడ్రూమ్ దాకా రావడం మాత్రం అస్సలు బాగాలేదని చెప్పేసి అల్లు అర్జున్ కొంచెం సీరియస్ అవ్వడం కూడా మనం చూసినాం. సో వాట్ ఎవర్ వాళ్ళ నాన్న అల్లు అర్జున్ ఎక్కడం, స్టేషన్కి వెళ్ళడం, స్టేషన్కి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్తున్న అల్లు అర్జున్ అని మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ రావడం, జైలుకి వెళ్లే లోపే హైకోర్టులో బెయిల్ 14 days రిమాండ్ బెయిల్ వచ్చింది అనేది మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ రావడం. అయితే వచ్చిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ని జైల్లో వేయాల్సి వస్తుంది అని అన్నారు. సో ఇట్లా చెప్పగానే చాలా మంది ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పుష్ప సినిమాలో 100 కోట్లతోని ఆ హెలికాప్టర్ పట్టుకొని వస్తాడు. ఆ సీన్ లో తొక్కలో అని ఒకటి ఉంటది. ఆ టెంప్లెట్ ఏదైతే ఉంటుందో ఆ టెంప్లెట్ కి తొక్కలో రేవంత్ రెడ్డి, తొక్కలో తెలంగాణ ప్రభుత్వం, నా తొక్కలో సీఎం అని ఇట్లా రాసి ఆ సీన్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ షేర్ చేయడం స్టార్ట్ చేసింది. వన్ థింగ్ నేను ఇక్కడ ఇన్సిస్ట్ చేయాలనుకున్నది ఏంటి అంటే, ఇఫ్ మనకు ఫ్యానిజం ఉన్నా, మనం ఫ్యాన్స్ అయినా, మనకు సంబంధించిన హీరో అరెస్ట్ అయినా కూడా మనం చేయాల్సిన పని ఏంది, దానికి సంబంధించిన న్యాయమైన విషయాలు మాట్లాడుకొని, న్యాయపరమైన విషయాలు మాట్లాడుతూ మీడియా ముందు మాట్లాడితే బాగుంటుంది. కానీ కంప్లీట్ ఒక తెలంగాణ సీఎంని అవ్వచ్చు, తెలంగాణ ప్రభుత్వాన్ని అవ్వచ్చు, తెలంగాణనే అవ్వచ్చు, దీన్ని దూషించినట్టు మాట్లాడడం అనేది సంస్కారమే కాదు. యాజ్ ఎ ఫ్యాన్స్ గా అరే వీళ్ళు చిల్లరగాళ్ళు కాదురా, వీళ్ళు రియల్ ఫ్యాన్స్ అని అనిపించుకుంటే బాగుంటుంది. కానీ ఇది అయిన వెంటనే మన హీరోకి ఇలా అయింది కదా అని చెప్పేసి చిల్లర వేస్తే చిల్లరగా అవుతారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారికి డబ్బు లేదని కాదు, పలుకుబడి లేదని కాదు, ఆయన డబ్బులు పెడితే ఒక లాయర్ వచ్చి పనిచేయడానికి కాదు. అదే అల్లు అర్జున్ గారు నాన్ బెయిలబుల్ కేసుగా లోపలికి పోయి 10 సంవత్సరాలు జైల్లో ఉంటాడంటే అది నమ్మడానికి కూడా మనకు మైండ్ ఉండాలి కొంచెం. సో అది జరగని పని. మేబీ అలా జరిగిన తర్వాత ఈయన మీద కేసు పడ్డది కాబట్టి ఆ కాన్సిక్వెన్సెస్ ఏవో ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాదనట్లే. బట్ బిఫోర్ దట్ అల్లు అర్జున్ అవ్వచ్చు, పుష్ప టీం అవ్వచ్చు, పుష్ప సినిమా డైరెక్టర్ అవ్వచ్చు, మైత్రి మూవీ మేకర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏమన్నారనంటే ఆ కుటుంబానికి మేము ఎప్పుడు అండగా ఉంటాం, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ఫ్యూచర్లో అందిస్తాం అని వాళ్ళు పెద్ద హృదయంతో చెప్పారు. బట్ దట్స్ నాట్ ఎనఫ్ ఫర్ దిస్ గవర్నమెంట్ ఇన్ అ డిఫరెంట్ పాయింట్. మేబీ రేవంత్ రెడ్డి గారు కూడా అధికారం చూపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. నా తెలంగాణలో సినిమాలు తీస్తూ నేను తెలంగాణకి సీఎం ఉన్న నా పేరు మర్చిపోవడం ఏంటి అనే గ్రడ్జ్ కూడా ఉండొచ్చు. సో ఆ గ్రడ్జ్లో భాగంగానే నిన్న రాత్రి జైల్లో ఉంచి మార్నింగ్ తీసుకొచ్చారు. ఎందుకు రాత్రి జైల్లో ఉంచారు అని అంటే, ఈ బెయిల్కి సంబంధించిన ఆర్డర్స్ వాళ్ళ దగ్గరికి రావడానికి 6 o'clock కంటే బిఫోర్ కాకుండా 6 తర్వాత వచ్చాయంట. సో అట్లా రావడం డే చేంజ్ అవుతుంది కాబట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టి టుడే 6:39 మార్నింగ్ కి అల్లు అర్జున్ గారిని రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ గారు రిలీజ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎమోషనల్ గా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, వాళ్ళ చుట్టాలు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఎమోషనల్ గా హక్ చేసుకోవడం విజువల్స్ మనం చూసి. నిన్న అరెస్ట్ అయిన తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా, నాగబాబు అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, సో వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడాన్ని మనం చూసాం. నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం
ఈ ఇన్సిడెంట్ సండే థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం నిజంగా మీరే యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది కింద కామెంట్ చేయండి. లేదు అసలు ఈ విషయంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే కరెక్ట్ కాదు, అలా అనుకుంటే పుష్కరాలలో చనిపోతారు జనాలు, రాజకీయ తోపులాటల్లో చనిపోతారు జనాలు, అలాంటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయనప్పుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని మీరంటారా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.